హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చెప్పేస్తాను. చూడండి, మనం ఏదైతే మీగడని తీసి స్టోర్ చేస్తామో ఆ మీగడనంతని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా చేస్తే మనకి మిక్సీ కూడా అవసరం లేదు. మనం మిక్సీ చేసుకొని కూల్ వాటర్ పెట్టుకొని ఇవేమీ అవసరం లేదండి. జస్ట్ ఒక బౌల్ అండ్ అది తిప్పుతున్నాను కదా, ఆ కవ్వ ఉంటే చాలు, ఈజీగా వెన్న బయటకు వచ్చేస్తుంది. చూడండి, నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలానే తిప్పుతూ ఉండండి. ఒక 5 minutes సరిపోతుంది, మీకు వెన్న బయటకు వచ్చేస్తుంది. మనకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది. చూడండి, ఒక 5 minutes అలా నేను తిప్పుతూ ఉంటే ఆపకుండా చూడండి వెన్న ఈజీగా సపరేట్ అయిపోయింది. దీనికి మిక్సీలో వేసి ఎక్కువ స్ట్రైన్ అవసరం లేదు, చక్కగా వెన్న బయటకు వచ్చేస్తుంది. ఈ వెన్నని మనం ఒక వేరే బౌల్లోకి దాన్ని తీసేసుకోవాలండి. సపరేట్ చేయాలి, మజ్జిగని వెన్నని సపరేట్ చేసేసేయాలి. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మన ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అండి. బయట కొనుక్కున్న నెయ్యిలో ఏం కలుపుతున్నారో మనకు తెలియట్లేదు నవ్వేడేస్. సో మనం ఎప్పుడు హెల్దీ వర్స్ని మన ఫ్యామిలీకి ఇవ్వటానికి ట్రై చేయాలండి. వీలైనంత మట్టుకు మీరు కూడా నాలానే ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. సో మన పిల్లల హెల్త్ మన చేతుల్లోనే ఉంది. సో మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే మీరు మంచి హెల్త్ని మీ పిల్లలకి ఇవ్వచ్చు. చూడండి, వెన్నంతా వచ్చేసింది. ఆ మజ్జిగ కూడా మనం వేరే వెజ్ కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ మజ్జిగని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని కర్రీస్లో యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ వెన్ననంతటిని ఒక ఫ్రెష్ వాటర్లో బాగా వాష్ చేయండి. ఒక 2-3 times అయితే వాష్ చేయండి. సో దట్ ఏవైనా డస్ట్ ఉంటే పోతుంది. చక్కగా వాష్ చేసిన తర్వాత ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టేసి మనం ఏదైతే వెన్నని తీసుకున్నామో ఆ వెన్నని అందులో వేయండి. కొంచెం వెన్న మీకు బటర్ కావాలి అంటే ఏదైనా బటర్తో మీరు ప్రిపేర్ చేసుకుంటారు, యూస్ చేస్తారంటే దాన్ని డీప్లో పెట్టుకుంటే కొంచెం బటర్ తీసి మీకు బటర్ కూడా మీరే ప్రిపేర్ చేసుకున్నట్టు అవుతుందండి. సో ఇలా బటర్ బాగా బాయిల్ చేయాలండి. మనం బాయిల్ చేసేటప్పుడు మర్చిపోకుండా అలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే కిందన అడుగంటుతుంది. సో మీరు దగ్గరుండి ఒక 5 minutes మీరు స్పెండ్ చేస్తే మీ నెయ్యి మీ చేతుల్లో వచ్చేస్తుందండి. చూడండి, అలా బాగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. సో దట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేయండి, స్మెల్ అరోమా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనికి బదులు మీరు తమలపాకు వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్లో లేదు, తమలపాకు ఉన్నా సరే నెయ్యి చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి చాలా కూల్ అయిన తర్వాతే ఒక బాటిల్లోకి వేసుకోండి. బెటర్ అది గ్లాస్ బౌల్ అయితే ఈజీగా మనం స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా ఏదైనా మనం వాడేసిన బాటిల్ ఉంటే ఆ బాటిల్లోకి ఈ నెయ్యి అంతటిని స్ట్రెయిన్ చేసేసేయండి. మనం ఏదైతే కరివేపాకు అన్నీ వేసాం కదా, అదంతా స్ట్రెయిన్ అవుట్ అయిపోవాలి. సో ఇలా మనకి నెయ్యి ఈజీగా తయారైపోతుంది. మీరు ప్రిపేర్ చేసి నాకు ఎలా ఉందో చెప్పాలి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీకి హెల్దీ వర్షన్లో ఫుడ్ పెట్టండి. నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.